రోజు రోజు చాలామంది ఈ కంప్లైంట్ తీసుకొని వస్తారు. సార్, ఎదులో మంటగా ఉంది, కడుపులో మంటగా ఉంది, సంకటంగా ఉంది, ఏం తిన్న మంట అవుతుంది, ఏం తాగిన మంట అవుతుంది, జీర్ణం సరిగా అవ్వదు, ఈ ప్రాబ్లం ఏమి? దీన్ని గ్యాసోఇసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్, అసిడిటీ, హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లక్స్, మరి గ్యాస్ అని కూడా అంటారు. ఇది ఇలా ఎందుకు అవుతుంది? మనం ఏమైతే భోజనం చేస్తామో అది ఈసోఫాగస్ ద్వారా స్టమక్ అంటే కడుపులోకి వెళ్తుంది. అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తుంది? మనం తిన్న పదార్థాన్ని పచిస్తుంది. ఇక్కడ లోవర్ ఈసోఫాజియల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఈసోఫాగస్కి కింద భాగంలో అదేం చేస్తుంది? కింద పచన అవుతుంది, దాన్ని పైకి రాని ఇవ్వదు. ఒక్కొక్కసారి ఏమైపోతుంది? ఈ లోవర్ ఈసోఫాజియల్ స్పింక్టర్ అనేది వీక్ అయిపోతుంది, సరిగా క్లోజ్ అవ్వదు. అలాంటప్పుడు ఇది పైకి వచ్చేస్తుంది. అప్పుడు మంట, మరి ఇరిటేషన్గా అవ్వడము ఇలా అవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే రెగ్యులర్గా స్పైసీ ఫుడ్ తినడము, రెగ్యులర్గా కాఫీ ఐటమ్స్, టీ ఐటమ్స్ ఎక్కువ తాగడము, మరి కెఫైన్ ఐటమ్స్ తీసుకోవడము, ఈ వినెగార్ ఉండే ఐటమ్స్ తీసుకోవడము, మరి తింటూనే పడుకోవడము, మరి స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ ఉండడము, ఇలాంటి దానివల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఎలా తగ్గించాలి? ఒక చిన్న వస్తువు రెగ్యులర్గా పాటించడం వల్ల, రెగ్యులర్గా దాన్ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేయడం వల్ల, మరి పైన చెప్పిండే వస్తువుల్ని వదిలేయడం వల్ల, పత్యం చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఈజీగా క్లియర్ చేయొచ్చు. అదేంటంటే 2 చెంచా జీలకర్ర, 1 గ్లాస్ నీళ్లు, అర్ధ చెంచా ఉప్పు బాగా ఉడికించి కొంచెం చల్లార్చి గోరువెచ్చగా అయినప్పుడు పొద్దున రాత్రి తినేకి ముందు 1 నెల తీసుకుంటే తినేకి ఒక 20 నిమిషాల ముందు, 1 నెలలోపు మనకి ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. సుశ్రుత ఏమంటాడంటే, తీక్ష్ణోక్ష్ణం కటుకం పాకే రుచ్యం పిత్తాగ్నివర్ధనం కటు శ్లేష్మ అనిలహరం జీరకం.